నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోందా? వ్యవహారం కత్తి మీద సాములా మారిందా? ఎవరికి వారు మాదే పదవి, అంతా మేమేనని బిల్డప్లు ఇచ్చుకోవడం వెనుక లెక్కలేంటి? అసలు ఎందుకు మ్యాటర్ ఇంత సంక్లిష్టంగా మారింది? ఇప్పటికీ అసలు ఇది తేలే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ క్లైమాక్స్కి చేరిందని చెప్తున్నారు కొంతమంది. అయినా సరే ఇంతవరకు ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని ఖచ్చితంగా ముఖ్య నేతలు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కర్లాంతే ఇక ఏ రోజైనా హైదరాబాద్కు రావచ్చు అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఇక ఆమె వస్తే మ్యాటర్ తేలిపోతుందని కూడా అంటున్నారు. అయితే ఆమె ఇక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారు. అటు పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. అయితే ప్రస్తుతం ఎక్కువగా ఇటు డీకే అరుణకు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్కి కావచ్చు, ఇద్దరిలోనే పదవి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే బండి సంజయ్ కొంత సైడ్ అయిపోయారు, ఎందుకంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి. ఎటు బీజేపీలో వన్ లీడర్ ఓన్లీ ఒక పదవి మాత్రమే ఇస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి ఈ అన్ని నేపథ్యాల్లో ఖచ్చితంగా వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా ఆకుల శ్రీవాణి గారు బీజేపీ పార్టీ నుంచి, మస్తాన్ రావు గారు అనలిస్ట్, ముగ్గురు కూడా. ముందుగా శేషు గారితో ప్రారంభిద్దాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం విజయ్. ఎలా చూస్తారు శేషు గారు? అంటే బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రోజు నుంచి చర్చ ప్రారంభం కాలేదు. గత అనేక నెలలుగా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే తెలంగాణలో విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన పార్టీల్లో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి ఎవరు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు, ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేటువంటి చర్చ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఎంత దూకుడుగా వెళ్ళిందో, అంటే అధ్యక్షుడి పాత్ర ఏ విధంగా ఉంటుందో బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు చాలామందికి అర్థమైంది. సరే, ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా మారాయి. కిషన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ ఉండబోరు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. మళ్ళీ బీసీ నాయకులకు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన. ఈ మొత్తం నేపథ్యాల్లో అసలు ఎవరికి పదవి వరించే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అసలు మీ విశ్లేషణ ఏంటి? విజయ్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. 2024 లోక్సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు తమ అధ్యక్షుల మార్పు విషయంలో తరచూ వార్తలు వస్తున్నటువంటి సందర్భం. సరే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షుడిని మార్చుకున్నారు. మనకి మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసుకున్నారు. అదొక అంశం. అయితే రెండోది, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి శాసనసభ ఎన్నికలలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు కదా. తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కి మరొకసారి ఎంపీగా గెలవటం, తర్వాత కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కించుకోవడం తోటి భారతీయ జనతా పార్టీ కూడా తన అధ్యక్ష పదవిని మారుస్తుంది, కొత్త వాళ్ళకి ఇస్తుంది అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అనేటటువంటి వార్తలు తరచూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి శ్రీవాణి గారు, ఒక్క నిమిషం శ్రీవాణి గారు దయచేసి మ్యూట్ లో పెడతారా? అన్మ్యూట్ లో ఉన్నట్లుంది కొంత. అవునవును, డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీవాణి గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి, మిమ్మల్ని అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. మీరు కంటిన్యూ చేయండి శేషు గారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒక సమస్య ఉంది, మంత్రివర్గాన్ని విస్తరించుకునేది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక సమస్య ఉంది, రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవటం. రెండు పొలిటికల్ డెవలప్మెంట్స్ సైమల్టేనియస్ గా తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతున్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి వెళుతున్నటువంటి వార్త ఒకటి పతాక శీర్షికల్లో ఉంటే, రెండోది భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయబోతుంది అనేటటువంటి ఊహాగానాలు కూడా పతాక శీర్షికలో ఉన్నాయి. ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్స్ గా చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి తన అధ్యక్షుడిని ఎవరికి ఎంపిక చేసుకోబోతుంది అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడికి బలమైనటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఏంటంటే, ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలంగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పార్టీకి వస్తున్నటువంటి వేవ్ ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటైతే. రెండోది, ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడు 3 సంవత్సరాలుగా ఉంటే తన టెన్యూర్ అయిపోయేసరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 2028కి వచ్చేసరికి మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పార్టీని
ఆ ఎన్నికలకు సమాయత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వచ్చేటటువంటి అధ్యక్షుడి పైన ఉంటుంది కాబట్టి ఒక బలమైనటువంటి అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా కనపడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం అడ్వాంటేజ్ అంటే మీకు 2023 శాసనసభ ఎన్నికల ముందు 7% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 14%, 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అబ్నార్మల్ గా 34% ఓటు బ్యాంకును పెంచుకుంది. అంటే ఒక పాజిటివ్ వేవ్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి క్రియేట్ అయింది కాబట్టి ఆ వేవ్ ని నిలబెట్టి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము సత్తా ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనపడుతుంది. ఇంకొక ఎట్ ద సేమ్ వే ఎప్పుడైనా పార్టీ బలోపేతం అవుతుందో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఒకప్పుడు డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసి పంపిస్తే అందరూ ఆమోదించేటటువంటి వాళ్ళు, ఎందుకంటే తెలంగాణలో పెద్దగా బలమైనటువంటి పార్టీ కాదు అది. కానీ ఇప్పుడు ఇంత బలం పుంజుకున్న తర్వాత అధ్యక్ష పదవి కోసం జరుగుతున్నటువంటి పోటీ రేస్ లో అనేక మంది పేర్లు వస్తున్నాయి. ఇటీవలనే భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాలకి కొత్త అధ్యక్షులను ఏర్పాటు చేసింది. జిల్లా అధ్యక్షులని ఎంపిక చేయటం అయిపోయింది. ఇక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేటటువంటి బాధ్యతలో ఒక కసరత్తు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రధానమైనటువంటి పోటీ తెరపైన ఉన్నటువంటిది ఇద్దరి మధ్యన ప్రధాన పోటీగా కనపడుతుంది. ఒకటి మల్కాజిగిరి ఎంపీగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్, రెండోది మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినటువంటి డికే అరుణ. వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ కనపడుతుంది. ఇంకా మిగతా ముగ్గురు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగానే కనపడుతుంది. అది తెర వెనుక ప్రయత్నాలు కనపడుతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఒకటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు రేస్ లో ఉన్నారు, తర్వాత మెదక్ ఎంపీ రఘునందన్ కూడా రేస్ లో ఉన్నట్టుగా, తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆ వార్తలు వస్తున్నాయి, కానీ తెరపైన ఎక్కువ పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ అనివార్యత ఏర్పడింది, ఒక కంపల్షన్ ఏర్పడింది. ఆ కంపల్షన్ ఏంటి అంటే బీసీ వాదం బలంగా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చింది. అంటే ఒక విధమైనటువంటి ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అంటే అపోనెంట్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ఎత్తుగడ వేస్తే దానికి బలమైనటువంటి ఎత్తుగడ వేయాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షాల పైన ఉంటుంది. కాబట్టి మళ్ళీ అందులో బీసీ ఫ్యాక్టర్ అనేది, బీసీ వాదం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి శీర్షికగా, ఒక ప్రధానమైనటువంటి అంశంగా వచ్చింది. ఇటీవల 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో బీసీ వాదం ప్రధానంగా తెరపైకి వచ్చింది, ప్రధానంగా వినపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ కి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి క్రమంలో ఏం చేయబోతున్నారు అనేది మరి కాంగ్రెస్ కూడా బీసీలకే ఇచ్చింది అధ్యక్ష పదవి. అదే 2023లో బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. అదొక అంశం కనపడుతుంది. రెండోది ఇప్పుడు బీసీకి ప్రాధాన్యత ఇచ్చేటట్లయితే ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా వాళ్ళకి కనపడుతుంది. ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే బీసీ తర్వాత బీసీ సామాజిక వర్గాల్లో ఉపకులమైనటువంటి అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో దరిదాపు 26 లక్షలు ఉంటుంది. మొన్న కులగణన సర్వే జరిగింది కదా, ఆఫ్ ద రికార్డు కులగణన సర్వేలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి కులము 26 లక్షలతోటి ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గం బీసీ. రెండోది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ 32 లక్షల ఓటర్లు ఉంటారండి. 32 లక్షల ఓటర్లే కాదు, 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. కాబట్టి ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసేటటువంటి క్రమంలో పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాళ్లు. తర్వాత డికే అరుణ కూడా బలమైనటువంటి వ్యక్తే, రాష్ట్రంలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత బలం లేనటువంటి నియోజకవర్గంలో కూడా 4000 ఓట్ల మెజార్టీ తోటి మహబూబ్ నగర్ లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, మహిళా కోటా ఉన్నదనేటటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పాత కొత్త భారతీయ జనతా పార్టీలో పాత కొత్త ఒక వర్గం అయితే, రెండోది ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ మూలాలు లేనటువంటి వాళ్ళు. అయితే భారతీయ జనతా పార్టీ ఇటీవల తన దృక్పథాన్ని మార్చుకున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మూలాలు లేనటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తుంది, రాష్ట్ర అధ్యక్షులు చేస్తుంది, కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తుంది. ఉదాహరణకు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి పురంధరేశ్వర్కి ఇచ్చారు, ఎన్టీఆర్ బిడ్డకి పురంధరేశ్వర్కి ఇచ్చారు. అంతేగాని ఆర్ఎస్ఎస్ మూలాలు లేవు. యూపీఏ 1-2లో ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి. అంటే ఒక రాజకీయ అవసరాల రీత్యా
పార్టీ ఎవరి చేతైతే బలోపేతం అవుతుందో, ఎవరైతే బలమైనటువంటి అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళకి అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉంది. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ కంపోజిషన్స్ లో గనక మనం చూస్తే ఈటెల రాజేందర్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఫర్ ది బీజేపీ. ఈ ఈటెల రాజేందర్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. పొలిటికల్ డైమెన్షన్స్, కంపల్షన్స్ ఇవన్నీ మనం క్రోడీకరించి కంపైల్ చేసి చూస్తే, అక్యుములేట్ చేసి చూస్తే, బట్ ఇట్స్ ఎ బెటర్ చాయిస్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ ఈజ్ ద ఈటెల రాజేందర్ అనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. బట్ పాత కాపులు అంటాం కదా, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో పోస్ట్ పోన్ అవుతుంది తప్ప, బట్ ఏదైనా అంతిమ నిర్ణయము, ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర పార్టీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కట్టుబడి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా పురంధరేశ్వరికి ఇస్తున్నప్పుడు అసంతృప్తి వ్యక్తమైంది, కానీ పార్టీ నిర్ణయం ఒకసారి తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయం. బట్ ఈటెల రాజేందర్ పేరు ఎప్పుడో ప్రకటించేటటువంటి వాళ్ళే, కానీ పాత కాపుల నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతోటి వస్తున్నటువంటి కొన్ని అభ్యంతరాల మేరకు కొంత కన్సెషన్స్ జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. బట్ ఎట్ లాస్ట్ బలమైనటువంటి వ్యక్తులకు అవకాశం దొరుకుతుంది. పార్టీని రేపటి ఎన్నికలకు సమాయత్తం చేసేటటువంటి వాళ్ళకే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే శశి గారు. శ్రీవాణి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. అన్మ్యూట్ చేస్తారా ఒక్కసారి? నమస్తే అండి. అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ దేశంలో ఒక డిసిప్లైన్డ్ పార్టీ అంటే పార్టీ అధిష్టానం ఏం చెప్పినా కానీ దాన్ని మీరకుండా, సరే అంతర్గతంగా ఎన్నున్నా కానీ పైకి మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. అలాంటిది ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష ఎన్నికల విషయానికి వచ్చేసరికి కొంత అటు ఇటు అవుతుంది. ఎందుకంటే శశి గారు అన్నట్లుగా పాత కొత్త అనేటువంటి ఇది ఒకటి నడుస్తోంది. దాంతోపాటుగా మీ పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉంది తెలంగాణలో, కాబట్టి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మహిళా కోటా కింద నాకు ఇవ్వాలని డీకే అరుణ గారు డిమాండ్ చేస్తుంటే, అంటే బహిరంగంగా కాకపోయినా పార్టీలో అంతర్గతంగా కూడా ఆమె డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటు ఈటెల రాజేందర్ అయితే నాకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టుంది, మోరోవర్ బీసీ నేతను తనకివ్వాలనేటువంటి, లేకపోతే ఆయన వైపు నుంచి పార్టీని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక పాత వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందనేటువంటి మరొక వాదన కూడా లేకపోలేదు. వీళ్ళిద్దరి పేర్లు కాకుండా మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంత ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ కూడా ప్రధానంగా రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ కాదు బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా మేము భావిస్తున్నామంటూ బహిరంగంగా కూడా అనేక సార్లు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు పార్టీ డెసిషన్ ఏముండబోతోంది, అసలు ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఎవరికైనా పదవి కట్టబెడితే మిగిలినటువంటి వాళ్ళ అసంతృప్తితో బహిరంగంగా కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే యాజ్ యూజువల్ డిసిప్లైన్డ్ పార్టీగా లోపలే అన్నీ కూడా సద్దుమణిగిపోతాయా? ఏం చెప్తారు అన్ని విషయాలకు సంబంధించి? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఒక బీజేపీ కార్యకర్తగా, సిద్ధాంతాలను పాటించే కార్యకర్తగా మా పార్టీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని నేను చెప్తాను. ఒక లీడర్లనే కానీ, నాయకులనే కానీ, రేపు సమాజంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా బీజేపీ పార్టీ. అంటే ఏదో కేవలం ఒక ఫ్యామిలీకి చెందినట్టుగా, ఇప్పుడు ఎలాగైతే టీఆర్ఎస్ ఉందో అందులో కేసీఆర్ లేకపోతే కేటీఆర్, కేటీఆర్ కాకపోతే కవిత, కవిత కాకపోతే 4-5 పేర్లు మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా మా బీజేపీ పార్టీలో ఎవరు ఊహించలే వాళ్ళు, ఏ కార్యకర్త అయితే జెండా కోసం అని చెప్పి తను వ్యక్తిగతంగా తను నష్టపోయినా సరే పార్టీ కావాలి, ప్రజల కోసం న్యాయం కోసం పోరాడాలి అన్న వ్యక్తిగతంగా ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళకు మా పార్టీ ఎప్పుడు కూడా ముందు పీటనే వేస్తుంది. ఇంకొకటి అండి, చాలా మంది అనుకుంటారు అదొక ఊహాగానం అని నేను చెప్తాను. ఒక కార్యకర్తగా మా పార్టీలో ఏ రోజు కూడా ఒక వ్యక్తి చెప్పినట్టుగా కానీ, ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే కానీ, ఒక వ్యక్తి నాకు ఇది కావాలి అని అడిగినంత మాత్రాన జరుగుతుంది అని మాత్రం అది నిజం కాదు. ఈ రోజు కూర్చి ఆ ఖర్చు పేసేసి ఇది నాది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మా పార్టీలో ఉండదు. మా పార్టీ ఏ రోజైనా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకి చేరాలి, ప్రతి ఒక్క మనిషి వరకు వెళ్ళాలి అన్న సిద్ధాంతంతో పనిచేసే కార్యకర్తలకు మాత్రమే ముందు పీట వేస్తుంది, వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుంది అని నేను చెప్తాను. మా పార్టీలో మీరు అన్నట్టుగా కొంచెం డిలే అయ్యింది, కానీ సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటాము. ప్రతి ఒక్క వర్గంలో నుంచే కానీ, ప్రతి ఒక్క డివిజన్స్ ఆఫ్ మా పార్టీలో ఉన్న అన్ని వాళ్ళతో మాట్లాడేసి తర్వాత
పార్టీకి మంచి జరగాలి, పార్టీతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలి, దాంతో పాటుగా ఏ ప్రజల కోసం అయితే పోరాడుతున్నామో ఆ ప్రజలకు మంచి జరగాలి, దానితో పాటుగా మా బీజేపీ స్థాపించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం ముందుకు పోరాడాలి, ఆ లక్ష్యం కోసం అని చెప్పి ప్రతిసారి కూడా అంటే దానికోసమే మాట్లాడాలి. అంతేకాని కేవలం వ్యక్తిగత పూజనో కానీ ఒక వ్యక్తి పూజనో చేసే వాళ్ళకి మాత్రం మా పార్టీలో ఎలాంటి చోటు ఉండదు. కాబట్టి మంచి కార్యకర్త ఎవరైనా సరే, ఏ కార్యకర్తకి ఎవరు ఏ పదవిని అందించినా సరే ప్రతి ఒక్క కార్యకర్తం కూడా చేతిలో చేయి వేసి ముందుకెళ్తాము, మా లక్ష్యం కోసమే మనం సాధిస్తాము. కానీ అయ్యుండొచ్చు శ్రీవాణి గారు, మాత్రం అంటే ఇటీవల కాలంలో రాజాసింగ్ గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే సొంత పార్టీలోనే తన పైన కుట్రలు జరుగుతున్నాయని, అది కూడా ఈ మూమెంట్లో అంటే అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుంది అనేటువంటి ఈ మూమెంట్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ తప్పకుండా వైరల్ అయి ఉంటాయి. అంటే ఎలా చూస్తారంటే సో మీ పార్టీలో కూడా ఇలాంటి వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి, అంతర్గతంగా పోరు జరుగుతుంది అనేటువంటి విషయం అయితే తేటతెల్లమైపోయింది. చాలా ఓపెన్ గానే రాజాసింగ్ గారి కామెంట్ చేశారు. ఎలా చూస్తారు మీ పార్టీ? అంతర్గత పోరు అనే దానికంటే ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ఒక ఆలోచన, వాళ్ళ వ్యక్తిగతంగా తను ఒక వ్యూని ముందుకు పెట్టారని నేను అనుకుంటాను. అన్నదమ్ములలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా మంది ఇదైతే మంచిది ఉంటది ఇదైతే మంచిది ఉంటది అని చెప్తారు. అలాగే రాజాసింగ్ గారికి కూడా రాజాసింగ్ మాట్లాడే మాటలలో కూడా పార్టీ ముందు, మన ఆలోచన ముందు, మనం ఏదైతే మన దృఢ సంకల్పంతో మనం వచ్చామో ఆ పార్టీ ఆ సంకల్పమే మనకి కావాలి అన్న ఒక ఉద్దేశంతో తను మాట్లాడారు. అంతేగాని వ్యక్తిగత లాభాల కోసం అయితే అది కాదు. అండ్ ఇంకొకటి అండి, మన పార్టీలో ఎలా ఉంటదంటే ఏదో ఒక రాష్ట్రంలోనే ఆపేయాలి, ఒక రాష్ట్రంలో మీరు అన్నట్టుగా కాంపిటీషన్ ఎక్కువ ఉందనో లేకపోతే ఏదో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆపాలని కాకుండా మా పార్టీ జనరల్ గా కూడా ఫస్ట్ మండల వారీగా మేము అధ్యక్షులను నిర్మించుకుంటాం, దాని తర్వాత జిల్లాల వారీగా, దాని తర్వాత రాష్ట్రాల వారీగా, దాని తర్వాత జాతీయంగా, అంటే ఇలా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతే అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇంకా నియమించలేదు. సో స్టెప్ బై స్టెప్ ఏ రాష్ట్రంలో అయితే ఒక కేటగిరీని మేము కంప్లీట్ చేస్తామో ఆ కేటగిరీ కంప్లీట్ చేసిన తర్వాతనే దాన్ని నియమించాలి అన్నది మా దాంట్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి దానికోసం డిలే అయ్యింది. అండ్ ఇంకొకటి నేను మళ్ళీ అంటే నా వ్యక్తిగతంగానే కాదు ఒక కార్యకర్తగా చెప్తున్నాను ఏంటంటే మా పార్టీలో ఎవరు నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు రీసెంట్ గా మనము ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేఖా గుప్తా గారిని ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే తనని ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు అంటే తన పైన అంత నమ్మకం, తను పార్టీని నడిపించగలుగుతుంది, ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది అన్న ఒక నమ్మకం ఏదైతే ఉందో అట్లాంటి నమ్మకం ఏ కార్యకర్త పైన ఉన్నా 40 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఎవరున్నా సరే మా పార్టీలో మేము ముందుకు తీసుకెళ్తాం. మీ అందరికీ ఊహించినట్టుగా మీరు కొంతమంది పేర్లు చెప్పారు, రేపు ఒకవేళ డిక్లేర్ అయిన తర్వాత అందులో ఉన్న పేర్లు కాకుండా కొత్త పేరు కూడా తెరపైకి కూడా రావచ్చు. సో ఏదైనా సరే నిర్ణయం ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా స్వాగతిస్తాము. అందరం కలిసికట్టుగా ఒక బలమైన సంకల్పం కోసం పనిచేసే కార్యకర్తలం, అంతేకాని ఒక వ్యక్తి కోసం పనిచేసే కార్యకర్తలం కాదు. కాబట్టి మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. ఎస్, అంటే మరొక విషయం ఏంటంటే జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తయిన వెంటనే ఇది కూడా ప్రకటిస్తారు వెంటనే అప్పుడు ప్రచారం జరిగినప్పటికీ కొంత లేట్ అయింది. అంటే ఏముంటదంటే మాకు డివిజన్స్ అంటే ఇప్పుడు మండలాల వారీగా అంటే 40%, 50% మండలాలు కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత జిల్లా అధ్యక్షులని పూర్తి చేస్తాం. జిల్లా అధ్యక్షులు ఒక క్రైటీరియా కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత మాత్రమే రాష్ట్ర అధ్యక్షులకి మళ్ళా వాళ్ళు ఓటింగ్ అని తీసుకుంటారు. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఏదో ఒకరు చెప్పినారు కాబట్టి కాకుండా వాళ్ళకు అంటే ఇప్పుడు మొత్తం ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉంటారో వాళ్ళందరూ ఓటేసిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. కాబట్టి ఇది ఒక ప్రాసెస్ లో మాత్రమే వెళ్తుంది. కొంచెం డిలే అవ్వడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆ డిస్టర్బెన్సెస్ లలో ఉన్నప్పుడు కార్యకర్తలు అందరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగొద్దు, జిల్లా అధ్యక్షులను వాటిని అలాగే కంటిన్యూ చేద్దాము, దాని తర్వాత మళ్ళా కొత్తగా నియమించుకుందాము అన్నట్టుగా కొంచెం డిలే మాత్రం జరిగింది. అది ఏంటంటే దానికి జనరల్ గా కూడా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా పోయే నిర్ణయాల వల్లనే, కానీ ఏదో ఒకరి కోసమో లేకపోతే ఏవో రికమెండేషన్స్ వస్తున్నాయనో లేకపోతే ఒకరికి ఒక అభిప్రాయం ఉందని మాత్రం డిలే అయితే కాలేదు. ఇది ఓవరాల్ గా జాతీయ పరంగా కూడా మా పార్టీ పరంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని వల్లనే కొంచెం డిలే అయ్యింది అంతే. రైట్. ఎస్, మస్తానరావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే విజయ్ గారు. అంటే శ్రీవాణి గారు చెప్పినట్లుగానే నిజంగానే ఇక్కడ అభిప్రాయ సేకరణని బేస్ చేసుకొని ఇస్తారంటారా?
ఇటు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా, లేకపోతే అక్కడ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని అదే ఫైనలైజ్ అవుతుందో? ఏం చెప్తారు దీనిపైన? అంటే గతంలో అట్లా మీరు చెప్పిన అధిష్టానాల నుంచి రుద్దే ప్రయత్నం జరిగేది. ప్రస్తుతం కొద్దిగా ప్రాక్టికాలిటీ విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అంటే రుద్దితే కార్యకర్తలు, అంటే నేతలు పైనుంచి రుద్దితే కార్యకర్తలు భరించే స్థితిలో ఇప్పుడు లేరు. వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉన్నాయి రాజకీయాలు కూడా. అడుగుతా ఉన్నారు, ఏదో కొంతకాలం వాళ్ళు పంపించిన నేతను ఆదరించినా కూడా తర్వాత కాలంలో అసంతృప్తి పెట్టుకుంటుంది. వాటన్నిటిని కంట్రోల్ చేసే విధంగా ప్రస్తుతం ఏంటంటే నిజానికి తెలంగాణలో బీజేపీకి ఒక మంచి అవకాశంగా కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా 2020-23 మధ్య బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా అన్నంత దూకుడిని ఆయన ప్రదర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఏమైంది తెలియదు కానీ బీజేపీ వెనకడుగు వేసింది అనేది బాగా వినిపించింది అప్పట్లో. అంటే అప్పట్లోనే కొద్ది గట్టిగా ప్రయత్నిస్తే కొంత అధికారానికి చేరువుగా వచ్చేది అనేది కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ గెలిచింది బై ఎలక్షన్స్. అదేవిధంగా విశాఖపట్నం హైదరాబాద్ కి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు గెయిన్ చేయగలిగింది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి 2014-16 మధ్య ఒకసారి కిషన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నారు ఆయన ప్రెసిడెంట్ గా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైతే నియమించబడుతున్నారో వాళ్ళు రేపు 28లో జరిగే ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని వాళ్ళు అధికార పీఠం వైపు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న నేతనే ఇప్పుడు నియమించేలాగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు మనకి పేర్లన్నీ గమనించినట్లయితే మనకు చూస్తే ముందు వరుసలో కానీ మొత్తం టోటల్ గా చూస్తే వరుసగా పేర్లన్నీ కూడా ఒక ఆర్డర్ గా పెట్టే ఏమవుతుందంటే ధర్మపురి అరవింద్, తర్వాత లక్ష్మణ్ గారు, తర్వాత పాయల్ శంకర్ గారు, రామచంద్రరావు గారు, ఆ తర్వాత ఈటల రాజేందర్, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు. సో ఈ పేర్లన్నీ కనిపిస్తున్నాయి. మహిళలకు ఇచ్చేటైతేనేమో డికే అరుణ్ గారు. ఇక్కడ మనం వెనక నుంచి వస్తున్నట్టు ఏంటంటే డికే అరుణ్ గారికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆమెకు ఆర్ఎస్ఎస్ మూలాలు కానీ బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇందాక శేష్ గారు చెప్పినట్టు వాటిని కూడా అధికారం కనుక తీసుకురాగలిగే నేత అయితే కనుక వాటిని కూడా పక్కన పెడుతున్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు 35 ఏళ్ళు పనిచేసిస్తే అతను బాగా దూకుడు గాని ఊపు గాని ప్రదర్శిస్తారనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. సో అట్లాగా డికే అరుణ్ గారు కానీ లేదంటే ఈటల రాజేంద్ర గారు కూడా బ్యాక్గ్రౌండ్ అదే కదా. ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి రాలేదనేది. ఇక మనం చూస్తే ఏంటంటే బండి సంజయ్ గారు ఆయనకేంటి 8 స్థానాల్లో ఇప్పుడు ఆల్రెడీ దూకుడు మీద ఉంది. ఎంపీ స్థానాలు గెలిచింది, 8 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా ఉత్తర తెలంగాణ నుంచే గెలిచారనేది అంటారు. తర్వాత ఎమ్మెల్సీలు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఏరియాలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది శాసన మండలి ఎన్నికలకు సంబంధించి. సో ఆయన అభ్యర్థిత్వాన్ని ఎక్కువగా ఆమోదించే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈటల రాజేంద్ర గారు కూడా దానికి తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ బీసీ నినాదం వచ్చినప్పుడు ఈటల రాజేంద్ర గారు లాంటి, ఎందుకంటే బీఆర్ఎస్ నిర్మాణంలో ఈటల రాజేంద్ర గారి పాత్ర ఆ ఉద్యమం తెలంగాణ అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర విడదీయలేనిది. సో ఆ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజలకి చేరువుగా ఉంటారు కాబట్టి ఆయన మీద ఆయన వెనక బలమైన కులము, 26 లక్షలున్న కులం ఉంది. మల్కాజ్గిరి నుంచి గెలిచారు. సో ఇవన్నీ కూడా ఆయనకి సానుకూలం చేసే అంశాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ప్రతిపాదన కూడా యాక్చువల్ గా వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే ఒకవేళ బండి సంజయ్ గారిని ఇక్కడికి పిలిచినట్టే ఈటల రాజేంద్ర గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, లేదంటే బండి సంజయ్ గారిని అక్కడే ఉంచేసి లేదా ఈటల రాజేంద్ర గారిని అధ్యక్ష పదవికి ఇక్కడ నియమిస్తారనేది. అయితే ఇక్కడ రాజాసింగ్ గారి మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే అది ఉద్యమ పార్టీ అని చెప్తుంది, మా వైపే ప్రజలు చూస్తున్నారని చెప్తుంది. కేసీఆర్ గారు కూడా రోజు నిత్యం అదే వెళ్ళవేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన సంవత్సరం తర్వాత అసెంబ్లీకి వచ్చినా కూడా. కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది, శాసన మండలి ఎన్నికల్లో గాడి కింద పడేసిన పరిస్థితి ఉంది.
సో ఎక్కడో ఏదో కొడుతుంది అక్కడ బీఆర్ఎస్ కి ఎక్కడో ఏదో కొడుతుంది. సో ఆ నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీగా ప్రస్తుతం కనిపిస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దీన్ని క్యాష్ చేసుకునే విధంగా బీజేపీ అధిష్టానం కూడా ప్రస్తుతం తెలంగాణలో బీసీ వాదం అనేది బలంగా వినిపిస్తా ఉంది. అది ఏ కారణాలైన చేత కావచ్చు, ఎందుకంటే అక్కడ బీసీలు ఎప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు కాబట్టి ఆ దిశగా కూడా, ఎందుకంటే మనకి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు కూడా పోటీ పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అక్కడ దాకా వచ్చారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ముందు ఆయన నిలబడలేకపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ తెలంగాణలో బీసీ వాదానికి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా ఆ వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా కూడా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందనే విధంగా కొంత కనిపిస్తుంది పరిస్థితి. మరోవర్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు కాబట్టి ఆ ప్రెషర్ కూడా కొంత పడుతుంది బీజేపీ పైన. వాళ్ళు కూడా రేపు దీనికి సంబంధించి కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది, అవసరమైతే బహిరంగంగానే విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక్కసారి చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గమే ఎక్కువగా అక్కడ లీడ్ చేస్తా ఉంటది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్గానికి మాత్రం పరిమితమైన విమర్శలు ఉన్నాయి. అంటే వాళ్ళు సామాజిక వర్గం మిగతా వర్గాలను కూడా ఆదరిస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం వచ్చేసరికి ఒకరికే ఇస్తారు అనేది పాయింట్ అక్కడ. సో ఇక్కడ బీజేపీలో అలాంటిదేం లేదు. ఇక్కడ బీజేపీలో చూడండి, మొన్న ఎంపీలుగా గెలిస్తే శ్రీనివాస్ వర్మ గారిని కేంద్ర మంత్రి అవుతారని ఎవరు ఊహించలేదు. పురంధరేశ్వరి గారు ఇస్తారేమో, గతంలో 2 సార్లు కేంద్ర మంత్రిగా చేసింది అనుకున్నారు. సో కొత్తగా ఆయన్ని తీసుకొచ్చి, అంటే బీజేపీ మూలాలున్న వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది ఇందాక మేడం గారు చెప్పినట్లు. సో ఆ విధంగా తెరపై వచ్చేస్తారు. ఎటువంటి వాళ్ళు భేషజాలకు పోరు. వెంటనే బీజేపీ ఎవరైతే మూల సిద్ధాంతాలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు కార్యకర్తగా ఉండొచ్చు. ఇప్పుడు బండి సంజయ్ గారు తీసుకోండి, ఆయనకి ఎలాంటి ప్రయారిటీ లభించింది చూడండి. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిపోయారు కదా, ఒక నగర స్థాయిలో ఉన్న వ్యక్తి. సో అలాంటిది కూడా బీజేపీలో కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక భిన్నంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఓకే, శేషు గారు అంటే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్లో ఇలాంటివి ఏమైనా జరిగితే బహిరంగంగానే బయటకు వచ్చి విమర్శలు చేసుకునేటువంటి ఒక సంస్కృతి కాంగ్రెస్లో ఉంది. బీజేపీలో రేపు ఏమైనా కనిపించే అవకాశం ఉందా, లేకపోతే సైలెంట్గానే ఎవరికి ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తామని చెప్తారా? ఈ డౌట్ అందరికీ ఉంది. విజయ్ గారు, మీరు ఈ ప్రశ్న అడుగుతారని నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగారు. ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి తేడా చెప్తాను విజయ్ గారు. కాంగ్రెస్ ఏమో బహిరంగంగా కొట్లాడుకుంటది, బీజేపీ ఏమో అంతర్గతంగా కొట్లాడుకుంటుంది. ఇప్పుడు అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని అంత సునాయాసంగా ప్రకటించలేకపోతుంది? అక్కడ అభ్యంతరాలు వస్తున్నాయి. కొందరు పేర్లు పరిశీలనకు వచ్చినప్పుడు కొన్ని అభ్యంతరాలు వస్తున్నటువంటి క్రమంలో పార్టీ అందరి అభిప్రాయాలను తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం. అంటే కాంగ్రెస్ ఏమో బహిరంగంగా మీడియా ముందే కొట్లాడుకుంటది, బట్ భారతీయ జనతా పార్టీ కొంత డిసిప్లిన్ ఉన్నది అని చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు అంతర్గతంగా కొట్లాడుకుంటారు అనేది ఇది ఒక అంశం మనం చెప్పాలి. రెండోది కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బలమైన అధ్యక్షుడు కావాలా, సమన్వయం చేసుకునే అధ్యక్షుడు కావాలా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసుకోలేకపోతుంది. బలమైనటువంటి అధ్యక్షుడు కావాలన్నా సమన్వయం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని తీసుకోవచ్చారు. నేను పేర్లు గతంలో నేను పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి నేను పేర్లు మాట్లాడలేను. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక సంక్లిష్టత, ఒక కాంప్లెక్సిటీ ఏంటి అంటే, బలమైన నేతని ఎంపిక చేసుకోవాలా రాష్ట్ర అధ్యక్ష పదవికి, లేకపోతే పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకునేటటువంటి వాళ్ళని చేసుకోవాలి. పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకోవాలంటే పాత కాపు కావాలి, బలమైనటువంటి వ్యక్తి కావాలంటే కొత్త కాపు కావాలి. బట్ ఇక్కడ వాళ్ళ పార్టీలో అంతర్మదనం జరుగుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, ఇటీవల రాజాసింగ్ చేసినటువంటి 2 వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా మనం చూడాలి. ఒకటి ఏమన్నాడంటే, భారతీయ జనతా పార్టీలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదు అనేటటువంటి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండో మాట ఏం చెప్పారంటే, పాత సామాన్లను బయటకు విసిరివేయకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పారు. అంటే పాత సామాన్లు అంటే పాత కాపులు గనక ఇట్లనే పార్టీ పైన ఆధిపత్యం చెలాయిస్తుంటే పార్టీ ఎదగదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఏంటి అనంటే, చాలా కీలకమైనటువంటి అంశము, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు అనేది చాలా పెద్ద చర్చ జరిగినటువంటి అంశం. ఇప్పుడు సార్ కూడా ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, సరిగ్గా శాసనసభ ఎన్నికలకు 4 నెలలకు ముందే
అప్పటి వరకు సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండి సంజయ్ని తీసేశారు. వేరే వేరే పార్టీ అయితే అంత సాహసం చేయదు, భారతీయ జనతా పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే పార్టీ ఈజ్ ద ఫస్ట్. డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా ఫస్ట్ ఎట్లనో భారతీయ జనతా పార్టీకి కూడా ఏంటి అంటే పార్టీ ఈజ్ ద ఫస్ట్, లీడర్ ఈజ్ ద సెకండ్. బట్ ఈ 2020 నుండి 2023 వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరిగిన దానికంటే సంజయ్ పెరిగింది ఎక్కువ, బండి సంజయ్ పాపులారిటీ పెరిగింది ఎక్కువ. బట్ అది పార్టీ ఖచ్చితంగా అసెస్మెంట్ చేస్తుంది కదా, పార్టీకి మొత్తం ఎంత ఇంటెలిజెన్సీ ఉంటుంది, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఒక బలమైనటువంటి RSS బ్యాక్గ్రౌండ్ కూడా ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే బండి సంజయ్ కి పెరిగిన బలం పార్టీ బలం కంటే ఎక్కువ. కాబట్టి బండి సంజయ్ ని తప్పించారా అనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా మనకు ఆ సందర్భంలో వచ్చినటువంటి దాన్ని మనం చూసాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఈ పాజిటివ్ వేవ్ ని, ఈ పాజిటివ్ పొలిటికల్ వేవ్ ని ఇప్పుడు దీన్ని ఇంకంత ముందుకు తీసుకుపోవాలి. అంటే భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు మీకు సౌత్ లో మీరు చూడండి, సౌత్ మొత్తంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది 40 లోక్సభ స్థానాలు. 40 లోక్సభ స్థానాల్లో 129 ఉంటే 40 లోక్సభ స్థానాల్లో కేరళ 0, తమిళనాడు 0, ఆంధ్రప్రదేశ్ అలయన్స్ తో 3, తర్వాత మీకు కర్ణాటకలో 17 గెలిచారు. మీకు కర్ణాటక తర్వాత అత్యంత బలంగా ఉంది ఒక తెలంగాణలోనే. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేరు, ఇట్స్ ట్రూ కన్ఫర్మ్. బట్ తమిళనాడులో అదే పరిస్థితి ఉంది, ఇప్పటికీ కేరళలో అదే పరిస్థితి ఉంది. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్? కేరళ తర్వాత, కర్ణాటక తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే, ఏదైనా ఒక ప్రయోగం చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ లో ఆ బలాన్ని అధికారం వైపుకు తీసుకుపోయేటటువంటి ఎత్తుగడే భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటిది. కాబట్టి నాకున్నటువంటి ఒక పజిల్ కన్ఫ్యూజన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసుకుంటుంది? ఒక స్ట్రాంగ్ లీడర్నా, లేకపోతే ఒక సమన్వయం చేసుకునేటటువంటిది, కోఆర్డినేట్ చేసుకునేటటువంటి లీడర్ని ఎన్నుకుంటుందా? బట్ ఈ పాత కాపులు, లేకపోతే బండి సంజయ్, లేకపోతే కిషన్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఏమంటున్నారంటే పార్టీని సమన్వయం చేసే వాళ్ళని ఎంపిక చేయండి అంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే బండి సంజయ్ లేక అగ్రెసివ్ గా పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి వాళ్ళని, పార్టీని బలోపేతం చేసి ఒక బలమైన నాయకుడిని ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను, లేకపోతే డికే అరుణ లాంటి వాళ్ళను ఎంపిక చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి తేడా ఇది. రెండోది ఏంటంటే ఏ పార్టీలోనైనా శ్రీవాణి గారు భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా రాజకీయాల్లో అణిచివేత బాగుంటది. అది శ్రీవాణి గారికి కూడా అనుభవపూర్వకంగా ఉండొచ్చేమో బహుశా, ఎందుకంటే వారు కార్పొరేటర్ గా ఉన్నారు, తర్వాత గ్రేటర్ వరంగల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా నాకు తెలుసు. కానీ పార్టీలో అణిచివేత బాగుంటది. ఒక బలమైన లీడరు బలంగా ఎదుగుతుండంటే కాళ్ళు బట్టి లాగేటటువంటి సంస్కృతి పార్టీల్లో, హ్యూమిలేషన్ జరిగేటటువంటిది పార్టీలో బలంగా కనపడుతుంది. బట్ నాకున్నటువంటి చిన్నపాటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ ని నాయకత్వాన్ని ఒప్పుకుంటారా అంటే, ఎందుకు అనంటే ఒకే జిల్లా నుంచి 2 ఫోర్సులు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కరీంనగర్ లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ బలమైనటువంటి ఫోర్సులు అక్కడ. బట్ ఆ జిల్లా పైన పూర్తి ఆధిపత్యం కావాలని ఇద్దరు కోరుకున్నటువంటి క్రమంలో ఒకవేళ ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈటెల రాజేందర్ పలుకుబడి, పవర్, ప్రాధాన్యత పెరుగుతుంది కదా. తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు, ఎంతో కాలంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి ఫిగర్ కిషన్ రెడ్డి. బట్ ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైన నాయకుడు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటది కదా. రాజకీయాల్లో ఎంత కాదన్నా పైకి తెరపైన ఏం చెప్పినప్పటికి కూడా లోపల ఇంకొక అధికార కేంద్రాన్ని, ఇంకొక కాంపిటీటర్ ని, ఇంకొక బలమైనటువంటి నాయకుడిని వచ్చి ఆహ్వానించదగినటువంటి ఒక గొప్ప మనసు భారతదేశంలో ఉన్న నాయకులకు ఉంటుందని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా రాజకీయాలకు అతీతం కారు అనేటటువంటిది నా అభిప్రాయం. రైట్, ఎస్. ఒక్కసారి శ్రీవాణి గారితో మాట్లాడడం. శ్రీవాణి గారు, అంటే నేను ఇందాక ఇదంతా కానీ ఒక విశ్లేషణ అవన్నీ ఒక చిన్న లాజికల్ పాయింట్ లో చెప్తానండి. తల్లిదండ్రులుగా పిల్లలని స్కూల్లో జాయిన్ చేస్తాం. ఒకవేళ అబ్బాయి 10వ తరగతి చదువుకుంటున్నాడు, జనరల్ గా కూడా 10వ తరగతి చదువుకుంటున్న అబ్బాయికి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్. కానీ అబ్బాయికి కేవలం మ్యాథ్స్ ఒకటే ఇష్టం.
మిగతా వాటిపైన ఇష్టం ఉండదు, శ్రద్ధ ఉండదు. కానీ తల్లిదండ్రుల ఆలోచన ఏముంటదంటే ఎట్లాగైనా చేసి అబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చదివించాలి, ఓవరాల్ గా అబ్బాయి ఫస్ట్ క్లాస్ రావాలనో లేకపోతే డిస్టింక్షన్ రావాలనో ఒక పర్సంటేజ్ పెట్టుకొని ఆ అబ్బాయిని మనం చదివిపిస్తాం. అంతేకాని నీకు కేవలం మ్యాథ్స్ ఒకటే ఇష్టం కదా అని చెప్పి ఉట్టి మ్యాథ్స్ లోనే 100 మార్కులు తెచ్చుకొని మిగతా దాంట్లో రాకపోతే అబ్బాయి ఫెయిల్ అయిపోతాడు. సేమ్ అలాగే మా పార్టీ అధిష్టానం కూడా మొత్తము రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా ఏమి కావాలి, కార్యకర్తలు అందరూ కూడా మొత్తము ఒకతాటిగా ముందుకు నడవాలి అని అంటే ఏ నాయకుడు అయితే ముందుకు తీసుకెళ్తారో ఆ ఆలోచన పాటుగా దాంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి రావాలి, ఉన్న కాంగ్రెస్ చేస్తున్న తప్పులను ఎండగట్టాలి, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పి కార్యకర్తలను తనతో పాటు కార్యకర్తలను కూడా ముందుకు నడిపించే ఒక నాయకుడు కావాలి. దానితో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ బలోపేతం కావాలి అని అంటే తెలంగాణలోకి అధికారంలోకి రావాలి. తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న సౌత్ ఇండియాలో కూడా ఆ ప్రభావం చూపించాలి అంటే అట్లాంటి మంచి నాయకుడే కావాలి అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా బలమైన నాయకుడితో పాటు అందరినీ కలుపుకునే నాయకుడు కూడా మా పార్టీలో చాలా ముఖ్యం, ఓపిక ముఖ్యం. ఎందుకు అంటున్నానంటే ఏదో ఒక నియంతృత్వ పాలనలో కాకుండా మా పార్టీ ఒకవేళ 100 మందితో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులు స్టేజ్ పైన కూర్చొని మాట్లాడుతుంటే బూత్ స్థాయి కార్యకర్త, కనీసం ఒక బూత్ మెంబర్ కూడా లేని కార్యకర్త, అతనికి ఒక పోస్ట్ కూడా ఉండదు, కనైనా కూడా తను నించొని దేశంలో న్యాయం జరగాలంటే ఏం చేయాలి, పార్టీ బలోపేతం కావాలంటే ఏం చేయాలి అన్న అభిప్రాయాలు వాళ్ళు కూడా ఇచ్చేంత స్వాతంత్రం మా పార్టీలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగాలి, పార్టీ మంచిగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, పార్టీలోని కార్యకర్తలు బాగుండాలి అన్న ఒక లక్ష్యంతోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అండ్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అని అంటే కేవలం ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ అనే కాకుండా మా సంస్థాగతంగా ఏవైతే అన్ని విభాగాలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ఏ కానీ విహెచ్పిఏ కానీ ప్రతి ఒక్కరిది కూడా ఆలోచనలు అవన్నీ కూడా తీసుకొని పార్టీకి మంచిగా ఉండే విధంగానే ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఒక అంటే మా ఫ్యామిలీ ఒక పాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేను ఇప్పుడున్న బీజేపీ కార్యకర్తగా నాకు తెలిసినంత వరకు మా పార్టీలో ఒక రికమెండేషన్ పైన మాత్రం ఎలాంటి డిసిషన్స్ ఉండయి. మీరు ఎవరైనా రికమెండ్ చేస్తే వింటారేమో, తీసుకుంటారు, అభిప్రాయాలు అవన్నీ తీసుకుంటారు, కానీ నిర్ణయం మాత్రం ఓవరాల్ గా సంస్థాగతంగా మాత్రమే తీసుకుంటారు. ఇందాక అన్నగారు చెప్పినట్టు జెలసీ అన్నది కామన్, ఈర్ష్యా భావం అవన్నీ అన్నది కామన్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉంటుంది, అట్లాగే ఇందులో కూడా ఉంటుంది. కానీ ఏది ఉన్నా సరే ఇందాక అన్నగారు చెప్పినట్టు పార్టీ ఈజ్ నాట్ ఫస్ట్, ఫర్ అస్ నేషన్ ఈజ్ ఫస్ట్, పార్టీ ఈజ్ సెకండ్, ఇండివిజువల్ ఈజ్ లాస్ట్. సో ఈ స్టెప్స్ వైజ్ గానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వెళ్తాము. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటాయి అంతే, కానీ దాని వల్ల పార్టీకి నష్టం జరిగే అంత నిర్ణయాలు మాత్రం మా కార్యకర్తలు ఎవరు కూడా తీసుకోరు. ఓకే, అంటే ఇంకొక డౌట్ ఇక్కడ, అంటే ఇందాక శేషు గారు కూడా రైజ్ చేశారు, పార్టీని సమన్వయపరిచే వాళ్ళని అధ్యక్షులుగా నియమిస్తారా లేకపోతే బలమైన నాయకులను అధ్యక్షులుగా నియమిస్తారా అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గతంలో వేరు, పార్టీ అంతగా రాష్ట్రంలో హైప్ లేనటువంటి సందర్భంలో వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు మన 8 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత లేకపోతే రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా నిలదొక్కుందో అందరికీ తెలిసిందే. ఇటువంటి టైంలో ఇతర పార్టీల నుంచి వచ్చారు, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు అందరినీ కూడా సమన్వయపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఎవరు కూడా అసంతృప్తికి లోనవ్వకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇది కన్సిడర్ డెఫినెట్ గా చేస్తారేమో. అదే మా పార్టీ అధిష్టానం జనరల్ గా కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా అండి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధంగానే తీసుకుంటారు, కానీ బలం కోసం అని చెప్పి మాత్రం నిర్ణయాలు తీసుకోరు. నేను ఇది మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రౌడ్ కార్యకర్తగా అధికారం ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిత్వం గల కార్యకర్తలం కాబట్టి మాకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అన్న ఆలోచననే ఉంటుంది. కానీ కేవలం అధికారంలోకి రావాలి అని అంటేనే అన్న ఆలోచన అన్నది సెకండరీ. కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా సంయమనంగా అందరూ ఆలోచనలు స్వీకరించి పార్టీ మంచి కోసము ఎవరైతే బాగుంటారో అన్న ఆలోచన ఉన్న వ్యక్తికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే అండి. శ్మశాన్ రావు గారు,
ప్రసన్నరావు గారు, డెఫినెట్గా ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేటువంటి వాళ్ళపైన కొంత ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే రేపటి ఎలక్షన్స్ టార్గెట్గానే ఉంటుంది. మరోవైపు బీజేపీ గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా అధికారం రావాల్సిందే అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాగైనా సరే అధికారంలోకి ఈసారి రావాల్సిందే. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎవరికైతే అధ్యక్ష బాధ్యతలు ఇస్తారో అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకునే ఇస్తారు. అండ్ అది కాకుండా నార్త్లో కొంత ప్రాబల్యం తగ్గుతోంది, సౌత్ స్టేట్స్ పైన ఇటు బీజేపీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు నేషనల్ వైడ్. సో ఈ నేపథ్యాల్లో ఖచ్చితంగా ఎవరిని పెట్టుకున్నా కానీ చాలా ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ బేరీజ్ వేసుకొని వచ్చే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో ఏమంటారు మీరు దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక వాదన బయలుదేరింది ఏంటి జాతీయ స్థాయిలో. ఇప్పుడు మనకి సౌత్ రాష్ట్రాలన్నీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఏంటి డీలిమిటేషన్ విషయానికి సంబంధించి. అంటే అది బీజేపీ కావాలని చేస్తున్న దాని మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇది ఆ డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగబోతోంది. బికాజ్ ఆఫ్ జనాభా నియంత్రణ విషయంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించితే ఈ విధమైన బహుమతి లభించింది అనే ఒక విమర్శ వస్తా ఉంది. సో ఈ హిందీ భాషకి సంబంధించి కూడా ఇట్లా వస్తున్న నేపథ్యంలో బీజేపీకి ముందున్న సవాల్ ఏంటంటే ఖచ్చితంగా కర్ణాటకలో ఆల్రెడీ అది నిరూపించుకుంది బలం. ఒకసారి అధికారంలో చేపట్టింది, అయిపోయింది. ఇక ఏదైతే ఈ 4 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఈ 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావటం ద్వారా వాటిని అడ్డుకట్ట వేయటం ఒకటి, 2 బలం పెంచుకోవటం ఒకటి. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు మన కేరళ కానీ తమిళనాడు కానీ అవకాశమే లేదు, బీజేపీ వచ్చే అవకాశం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే కూటమితో పాటు పోటీ చేసింది కాబట్టి ఈ రోజు ఆ స్థానాలైనా లభించాయి. ఎందుకంటే 1999లో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది. దాన్ని అప్పటి నాయకత్వం కావచ్చు ఎందుకో కొంత పాటు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. సో టోటల్ గా చూస్తే తెలంగాణనే ఆశాజనకంగా కనిపిస్తుంది. మరోపక్క తెలంగాణకి సంబంధించి చూస్తే 2 సార్లు బీఆర్ఎస్ కి ఇచ్చారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చారు. ఇప్పుడు రేపు స్లోగన్ ఏమవుతుంది, బీజేపీ 2ని చూసాయి. ఈ 2 పార్టీలు కూడా ఏ విధంగా తెలంగాణని ఒక మంచి ఆదాయ వనరులున్న ఒక నిధులున్న రాష్ట్రంగా ఉన్నదాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేశారు ఈ 2 పార్టీలు అనేది బలంగా తీసుకెళ్ళడం ఒకటి, రెండోది ఇప్పుడున్న ఊపుని కొనసాగించడం ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ అది మంచి దూకుడు మీద ఉంది బీజేపీకి. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలకు కానీ లేదంటే బీఆర్ఎస్ ఆల్రెడీ మునిగిపోతుంది కాబట్టి, ఎందుకంటే రానాటికి సన్నగిలుతా ఉంది. ఒక పక్కన వాళ్ళ కుమార్తె జైలుకి వెళ్ళి రావటం, వాళ్ళ కుమారుడి మీద అనేక ఆరోపణలు రావటం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకంటే బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే అన్ని జరుగుతాయి, ఫామ్ లేనప్పుడు జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే, బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అంటే ఉద్యమ పార్టీ నుంచి అధమ స్థాయికి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంది. సో మాకు ఒక అవకాశం ఉండి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామనే దిశగా బీజేపీ అడుగులు వేయడానికి కూడా ప్రజలు కూడా ఆ విధంగా చూస్తానికి కూడా అవకాశం ఉంది. ఎస్, బీఆర్ఎస్ కి 2 సార్లు ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీకి కూడా సోనియా గాంధీ అప్పట్లో ఇచ్చింది కాబట్టి కొద్ది కృతజ్ఞతగా వాళ్ళకి కూడా ఒకసారి ఇచ్చారు. ఇక ఆ 2 కూడా వైఫల్యం చెందని తెలంగాణ ఆశలు నెరవేర్చడంలో. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. అదే వేరే దేశాల్లో అయితే చాలా సీరియస్ గా పనిష్మెంట్ ఉంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ ప్రాజెక్టులు ఫెయిల్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు. సో అలాంటిదేమో బీఆర్ఎస్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చూస్తేనేమో కారణాలు ఏమైనా కావచ్చు, అటు రైతుల్లో కానీ ఇటు హైడ్రాకి సంబంధించిన వర్క్స్ కానీ కొంత సూపర్ 6 పథకాలు అమలు చేయటంలో వైఫల్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అనైక్యత కావచ్చు. టోటల్ గా చూస్తే కొద్దిగా అన్రెస్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తా ఉంది. సో బీఆర్ఎస్ సరైన ప్రత్యామ్నాయంగా లేదు. సో బీజేపీ వైపే చూస్తున్న పరిస్థితుల్లో ఒక సమన్వయం చేసుకుంటూ, ఎందుకంటే కేంద్రంలో ఉన్న అంటే మస్తానరావు గారు ఒకటి చెప్పొచ్చేమో, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎవరినైతే నియమిస్తారో ఆ అధ్యక్షుడు ఏ విధంగా పనిచేస్తాడో అన్నదాన్ని బట్టే రేపు ఎలక్షన్స్లో ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే ఎవరు కాంగ్రెస్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు అనేది డిసైడ్ అయిపోతుందేమో. ఖచ్చితంగా అండి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా, ఇప్పుడు ఎవరైతే అధ్యక్ష పదం ఉంటారో స్వతహాగా ఏంటంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే ఛాన్స్ కూడా ఉంటది అనేది కూడా ఆశావాదంతో ఉంటారు ఆ నేతలు, ఎవరైతే అధికారంలో తెస్తారు కాబట్టి. సో అది కూడా అందుకనే ఇప్పుడు ఇంత కాంపిటీషన్. ఇప్పుడు బండి సంజయ్ గారు కామెంట్స్ లో చూడండి, ఆయన నాకు ఒకవేళ బీజేపీ అధ్యక్ష పదవి అదే మక్కువ లేదు కానీ ఇస్తానంటే కాదన్ను, నాకు హోంశాఖ సహాయ మంత్రి కంటే కూడా పార్టీ తరఫున పనిచేయటమే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందనే యాంగిల్ గా ఆయన మాట్లాడాడు. సో
సో దాని వెనకాల అర్థం ఏంటి, ఇంతకాలంలో అధికారంలోకి వచ్చేటప్పుడు నేనుంటే బాగుంటది అనేది ఆయన అంతర్గతంగా ఉన్నది కొంత బయటకు వచ్చింది. సో అదే విధంగా రాజా సింగ్ గారి మాటలు ఏంటంటే ఆయన కళ్ళు కట్టిన బీజేపీ వాది. సరే ఆయన సస్పెండ్ అయ్యారు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటారంటే బీజేపీ ఇప్పుడు ఒక బంగారు అవకాశంగా ఉంది, ప్రత్యర్థి పార్టీలతో మిలాఖత్ అయ్యేవాళ్ళు కాకుండా బీజేపీని నిలబెట్టేవాళ్ళు, బీజేపీని సమన్వయం చేసేవాళ్ళు, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు కాకుండా మంచి వ్యక్తుల్ని పెట్టడం ద్వారా ఖచ్చితంగా అధికారంలో రాగలుగుతాం అనేది ఆయన ఒక సందేశం ఇచ్చిన పరిస్థితి. సో టోటల్ గా చూస్తే ఏంటంటే సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి దక్కితే ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి పదవిగా కూడా అధిష్ఠించే అవకాశం ఉంటది అనేది ఒక ఆశావాదంతో ఉంది. కాబట్టి ఇంత కాంపిటీషన్ వచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అయితే నాకు తెలిసి అయితే ఏంటంటే ఖచ్చితంగా బీసీ నేతకే ఇక్కడ పగ్గాలు అప్పచెప్తారనేది అయితే ఉంది. ఆయన ఇంకోటి చెప్పారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వస్తా ఉందో వాళ్ళు ఎవరు కూడా ఉండకపోవచ్చు, ఆశ్చర్యకరమైన వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్ష పదవిలోకి రావచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రిస్క్ అంటే ఒకటండి, ఇక్కడ ఒకటి చెప్పాను ఇందాక నేను చెప్పిన 129 ఎంపీ స్థానాలు ఉన్నది సౌత్ లో, తెలంగాణ ఒకటి ఆశాజనకంగా కనిపిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా నిర్ణయాలు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ప్రయోగాలు జోలికి పోరు, కావాల్సింది అధికారం కొద్దిగా చేరువుగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ మొన్న ఎన్నికలకు ముందు కొంత తప్పిదం చేస్తుంది బండి సంజయ్ గారు లాంటి వాళ్ళని తీసి తొలగించడం ద్వారా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కారణం కావచ్చు, కానీ అధికారంలోకి వచ్చి అక్కడ దాకా పోవటం ఈసారి ఆ విధమైన ప్రయోగం చేయదు. ఖచ్చితంగా అధికారంలోకి తేగలిగే నేతనే నియమించడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ శేషు గారు, సరే బీఆర్ఎస్ ఇప్పుడు అంత ఫామ్లో ఉందా లేదా ఈ చర్చ అంతా మొదలు పెడితే మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా అయితే ప్రస్తుతం వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు, అవునన్నా కాదన్నా. కాకపోతే బీజేపీ ఏమనుకుంటుందంటే బీఆర్ఎస్ని పక్కకు దోసేసి ఆ స్థానంలోకి మేము రావాలి, రేపటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని పడగొట్టి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, వస్తాం కూడా అనేటువంటి ధీమా కూడా వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకునే డెసిషనే చాలా కీలకం అవ్వబోతోందేమో, ఏమంటారు? ఈ అధ్యక్ష ఎన్నికకి సంబంధించి ఎవరిని అధ్యక్షులుగా నియమిస్తారో ఇది ఖచ్చితంగా కీలకం అవుతుందేమో రేపటి ఎన్నికకు సంబంధించి. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఇప్పుడు ఈ వేవ్ లెంత్ ని కంటిన్యూ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కంటిన్యూ చేయడానికి ఆ కంటిన్యూ చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తినే ఎంపిక చేయాలనేది వాళ్ళు కసరత్తు చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్సే కదా విజయ్. ఏం జరుగుతుందంటే ఇవాళ ఉన్న అనుకూలత రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండేటటువంటి ప్రతికూలత ఇవాళ అనుకూలంగా మారచ్చు అనేటటువంటిది మనకి ఎప్పటికీ కనపడుతూనే ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలు ఎంత బలంగా ఉంటాయని చెప్పడానికి మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ తీసుకుంది, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చాయి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 వాళ్లే గెలిచారు. అంటే దరిదాపు 42 శాసనసభ నియోజకవర్గాలలో వాళ్ళకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చిందనేది మనకు కనపడుతున్నటువంటి అంశం. 6 లోక్సభ స్థానాలు, 42 శాసనసభ స్థానాల్లో వాళ్ళకి ఉత్తర తెలంగాణలో ఒక బలమైనటువంటి పట్టు చిక్కినట్టుగా కనపడుతుంది. అయితే ఇది అన్ని ఎలక్షన్స్ కి ఇట్లా ఉంటదని మనం భావించలేము, ఎందుకంటే ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలత వస్తున్నమాట వాస్తవం గత 10 సంవత్సరాలుగా. తర్వాత ఈ గ్రాడ్యుయేట్స్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కాబట్టి కొంత అనుకూలంగా ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ కి వెళ్లేసరికి అదే టెంపో, అదే వరవడి భారతీయ జనతా పార్టీకి ఉంటుందా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది. బట్ దాన్ని ఎంత మేరకు పెంచుకుంటుంది అనేది మనం చూడాలి. అయితే చిన్న సబ్మిషన్ శేష్ గారు, మనం ఒకసారి అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వెళ్ళినట్లయితే ఎలక్షన్ల దగ్గర వరకు కూడా బండి సంజయ్ గారు ఉన్నారు. ఆ తర్వాత అసలు అంతర్గతంగా ఏమనుకున్నారు ఎవరికి కూడా తెలియదు. ఆ రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారిగా చాలా కన్ఫ్యూజన్కి, షాక్కి గురయ్యారు. అదేంటి ఇంత బలంగా వెళ్తున్నటువంటి నేతను పక్కన పెట్టేసి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి గారు ఎస్ డెఫినెట్లీ బీజేపీకి మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, కాకపోతే కొంత సౌమ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. కాకపోతే అక్కడ ఏదో తేడా జరిగి బీజేపీకి అనుకున్న సీట్లు రాలేదనేటువంటి చర్చ లేదు. ఇప్పుడు మన చర్చ అంతా మనం ఒకవైపు పట్టుకపోతాం. ఇదే బండి సంజయ్ లేనటువంటి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇదే బండి సంజయ్ అధ్యక్ష పదవిలో లేనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 34% ఓటు బ్యాంక్ పెంచుకుంది.
బట్ దాన్ని ఏమనాలా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇద నేషనల్ పార్టీ, నేషనల్ అజెండా మీద పోతుంది, వ్యక్తులు కాదు. కాకపోతే ఆ అజెండాని బలంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తుల కోసమే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆ విషయంలో మనం బండి సంజయ్ గారిని ఒప్పుకోవాలి. బలంగా పార్టీని గ్రాస్ రూట్ లోకి తీసుకుపోయారనే దాంట్లో సందేహం లేదు. కానీ బట్ బండి సంజయ్ వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆ హైప్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం సమర్థించలేము. కానీ బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీ చెప్తాను. అనుకూలత లేని హర్యానాలో గెలిపించుకున్నారు పార్టీని. ఆర్ యూ పాయింటెడ్ అవుట్ దట్ వన్? మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీని శాసనసభ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. మీరు ఈ రెండు ఉదంతాలు చూడండి. మీకు అక్కడ పాజిటివ్ వేవ్ లేని దగ్గర కూడా 2 రాష్ట్రాలని వాళ్ళ రాజకీయ వ్యూహంతో తమ చేతుల్లోకి తీసుకోగలిగారు. బట్ వెరాజ్ మీరు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ వదిలిపెడుతుందా? ఖచ్చితంగా వదిలిపెట్టదు. కాబట్టి ఈ అనుకూలతని అధికారం వైపుకు షిఫ్ట్ చేసుకునేటటువంటి క్రమంలో ఒక ఆచితూచి అడుగు వేస్తూ తెలంగాణ అధ్యక్ష పదవిని ఎంపిక చేస్తారనేది నా ఉద్దేశం. రెండోది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది తెలంగాణలో. ఏంటిది? బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఒక స్టాండ్ తీసుకుంది. తర్వాత ఒక బలమైన మాదిగ సామాజిక వర్గానికి కావాల్సినటువంటి వర్గీకరణ చేయడానికి మొదటి అడుగు వేయించింది సుప్రీంకోర్టు. సరే, తన కమిటీ వేసింది. అదొక అనుకూలమైనటువంటి వాతావరణం చేసింది. అంటే పొలిటికల్ కంపోజిషన్, సోషల్ కంపోజిషన్, ఎలక్షన్ స్ట్రాటజీ, ఈ 3 అంటే ఈ 3 వేస్లలో, ఈ 3 స్ట్రాటజీస్లలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన బలమైనటువంటి నేతని ఎంపిక చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు పదే నేను బలం అంటున్నానంటే, ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరి లాంటి లోక్సభ నియోజకవర్గంలో తను గెలిచిన మెజార్టీ 4 లక్షల ఓట్ల మెజార్టీ. రెండోది, తను 2 చోట్ల పోటీ చేశారు. హుజూరాబాద్ లో చేశారు, తర్వాత గజ్వేల్ లో చేశారు. 2 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేకపోయినా 60,000కు పైగా ఓట్లు తీసుకొచ్చారు. అంటే జస్ట్ స్మాల్ మార్జిన్ తోటి 2 చోట్ల ఓడిపోయారు. అంటే అది క్యాండిడేట్ బలం లేనటువంటి చోట కూడా భారతీయ జనతా పార్టీని ఒక బలంగా నిలబెట్టినటువంటి ఒక ఎలక్షన్ నంబర్. బట్ ఆ నంబర్ చూపెడుతున్నాడు కాబట్టి, బట్ ఓవరాల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి డైమెన్షన్స్ లో ఈటల రాజేందర్ ఈజ్ ద బెటర్ దాన్ అదర్స్ అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అదే నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, రైట్. ఫైనల్గా ఒక్కసారి శ్రీవాణి గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. శ్రీవాణి గారు, అసలు మొత్తంగా మీ పార్టీ తరపు నుంచి మీరు ఎవరు అనేది, ఎస్ డెఫినెట్గా మీరు పార్టీలో ఉన్నారు కార్యకర్తగా, కాబట్టి బహిరంగంగా ఒకరి పేరుని ప్రకటించేటువంటి అవకాశం మీకు లేదు. కాకపోతే సామాజిక వర్గాలు ఇటువంటివన్నీ బేరీస్ వేసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉందా? లేకపోతే అందరినీ సమన్వయపరుచుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో అటువంటి నేతకి ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో, అంటే మొదటి నుంచి బీజేపీ మూలాలు అనుకోవచ్చు, ఇది ఉన్నటువంటి నేతకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? వీళ్ళందరినీ కాదని ఏదైతే ఒక మాట చెప్తున్నారో ఊహించని అనూహ్యమైన పేరు తెరపైకి వచ్చేస్తుంది, వాళ్ళకే ఇస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు యాజ్ ఏ కార్యకర్తగా? ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నానండి, నిజంగా కూడా చెప్తున్నాను. మాకు ఎలాంటి అంటే ఆలోచన కానీ ఊహలు కానీ లేవు. ఎందుకంటే మా పార్టీ గురించి తెలుసు. అనుకోని పేర్లే కానీ, అనుకోని కార్యకర్తలే కానీ, చిన్న కార్యకర్త ఏదో ఈ పెద్ద కార్యకర్త తన ఆఫీస్ బేరర్ ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర ఆఫీస్లో స్టేట్ ఆఫీస్లో కూర్చుంటారు కాబట్టి వీళ్ళకే పోస్ట్ ఇవ్వాలి అని కాకుండా, ఏ ఒక్క చిన్న కార్యకర్తనైనా 40 సంవత్సరాల నుంచి పార్టీ మూలాలను కాపాడుకుంటూ, పార్టీని సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్ర ప్రజలకు దాంతో పాటుగా ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే మాకు అనుకూలంగా ఉందో, కాంగ్రెస్ చేస్తున్న తప్పులను ఎండగడుతూ ప్రతి ఒక్క గడపకు తీసుకొని వెళ్ళి మా బీజేపీ పార్టీకి ఓటెయ్యాలి అన్న ఒక సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్లే నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారని మేము అనుకుంటున్నాము. ఏ ఒక్క కార్యకర్తని కానీ వాళ్ళు నిర్ణయించినా సరే, ప్రతి ఒక్క కార్యకర్తలము మేమందరము కూడా మీతో పాటు మీతో ఉన్నాము అని చెప్పి జెండా పట్టుకొని మళ్ళా రేపు పొద్దున వెళ్ళి మళ్ళా మా అంటే రాష్ట్రంలో అధికారం రావాలని, రాష్ట్ర ప్రజలకు ఏవైతే తప్పుడు హామీలు ఇచ్చాయో ఆ తప్పుడు హామీల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అని చెప్పి మాకు పోరాటం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మా పార్టీ కార్యకర్తగా మాకు అది అంతా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనే నేను అనుకుంటున్నాను. ఏ ఒక ఊహించని వ్యక్తి ముందుకి వచ్చినా, లేదు అంటే ఇందాక మీరు చెప్పిన పేర్లలో నుంచి ఏ ఒక్క నాయకులు ముందుకు వచ్చినా సరే మా పార్టీ ముందుకెళ్ళాలి. ఏంటంటే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఒకటి
మేము జెండా కోసం పనిచేస్తున్నాము, మేము జెండా కింద పని చేస్తున్నాము అనే వ్యక్తులే చాలా మంది ఉంటారు. వ్యక్తిగతంగా ఏదో వ్యక్తి పూజ చేసే వాళ్ళు కార్యకర్తలుగా మా దాంట్లో ఉండరు. కాబట్టి మాకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మాకు అది ఓకేనే అని అనిపిస్తుందండి. విజయ్ గారు అంటే విజయ్ గారు చెప్పండి శ్రీవాణి గారు ఎవరు కావాలో చెప్పకనే చెప్పారు. ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు అర్థం చేసుకుంటారు. 40 సంవత్సరాలు అనే ఒక కోడ్ చేయటం వల్లనే వారి భావన అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు శ్రీవాణి గారు అవునన్నా కాదన్నా కానీ యాజ్ ఏ కార్యకర్తగా ఆమెకంటూ వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకొక విషయం శ్రీవాణి గారు, గతంలో అంటే పార్టీకి చాలా ఖచ్చితమైనటువంటి కార్యకర్తలు, జెండా కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఉండొచ్చు. కాకపోతే ఈరోజు పార్టీలో చాలా మంది కొత్త నాయకులు వచ్చారు, వాళ్ళకి వ్యక్తిగత అనుచరులు ఉంటారు. ఇప్పుడు అంతా గతంలో మాదిరిగా ఉంటుందనుకోవడం మాత్రం కరెక్ట్ కాదేమో. అదే అందుకనండి యాక్చువల్ గా రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు బండి సంజయ్ గారిని ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అక్కడ మెయిన్ కారణం ఏంటంటే కొత్త నాయకులు వచ్చారు, కొత్త వాళ్ళతో అందరితోటి కూడా కలుపుకొని ముందుకు సాగాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో ఆ రోజు ఉన్న ఒక పొలిటికల్ సినారియో ఏదైతే ఉందో చాలా కష్టంగా ఉంది. ఒక దిక్కు బీఆర్ఎస్ కానీ కాంగ్రెసే కానీ. సో వీటన్నిటినీ కూడా కలుపుకొని పోయి ఒక మంచి అంటే నిబద్ధతతోటి పార్టీ మూలాల గురించి మాట్లాడుతూ దాంతో పాటుగా ప్రతి ఒక్క కార్యకర్తకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ కూడా సంయమనం చేసుకుంటూ పార్టీని ముందుకు సాగించాలి. అట్లాంటి నాయకుడు అయితేనే మంచిది అని చెప్పి ఆ రోజు బండి సంజయ్ గారు ఏదైతే కొంచెం అగ్రెసివ్ మూవ్మెంట్ లో బయటికి వెళ్లారో, అంటే కేవలం కార్యకర్తలే కాదు మనకు దాంతో పాటుగా కార్యకర్తల మనోబలం కూడా ముఖ్యము అని చెప్పి ఒక మంచి అంటే కామ్ గా ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో మంది ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు, ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు, అట్లాంటి నాయకులు అయితే మనకు ఉండాలి అని చెప్పి ఆ రోజు సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకొని కిషన్ రెడ్డి గారి ఇలాంటి ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చారు. సో అదే అంటున్నానండి, మా పార్టీలో కేవలం అధికారంలోకి రావాలి అన్నదే ఒక ఎజెండా కాకుండా పార్టీ మూలాలు ముఖ్యం. పార్టీ మూలాల కోసం ఏ అయితే కార్యకర్తలు పనిచేస్తున్నారో ఆ కార్యకర్తలను కాపాడుకోవాలి. దాంతో పాటుగా ప్రతి ఒక్క సంక్షేమము కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలి. రాష్ట్రమే కానీ కేంద్రంలో ఏ అయితే సంక్షేమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు కూడా తీసుకెళ్లాలి. ఇవన్నీ ముఖ్యం. కాబట్టి వీటన్నిటిని అల్టిమేట్ గోల్ ఇస్ అధికారం లేండి. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మీకే కాదు ఏ పార్టీ అయినా సరే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అన్న మాటకే నేను చెప్పాలనుకుంటే మాకు రాష్ట్రంలో అధికారంలో లేము, మేము ఇంతవరకు మేము అధికారంలో లేము. కానీ అయినా కూడా మా మెంబర్షిప్పే కానీ మా కార్యకర్తలే కానీ వేరే పార్టీల నుంచి చూస్తుంటే కూడా మీరు ఎంత ఆలోచనతోటి ఎంత అంటే ఒక జెండా కోసం పనిచేసే కార్యకర్తలు వాళ్ళ ఆలోచన విధానమే కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. దానికి కారణం ఏంటంటే మాలో ఉన్న మూలాలే కానీ మా ఐడియాలజీ విధానాలే కానీ. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, పార్టీ ముఖ్యం. రైట్, థ్యాంక్ యూ శ్రీవాణి గారు, మస్తాన్ రావు గారు, శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మేము ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా, రేపు బీజేపీ అధ్యక్షులుగా, రేపు ఇన్ ద సెన్స్ ఆఫ్ సమీప భవిష్యత్తులో బీజేపీ అధ్యక్షులుగా ఎవరు నియమితులు అవుతారనేటువంటిది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీ నేతనే నియమిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ బీజేపీలో అంతర్గతంగా జరుగుతోంది. తెలంగాణలోని బీసీ వర్గాలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కూడా అదే నిర్ణయం తీసుకుంది కాబట్టి బీజేపీ కూడా అదే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇక మరొక వైపు సమన్వయపరుచుకునే నాయకుడు ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో అందరినీ కలుపుగోలుగా ముందుకు తీసుకెళ్తాడనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి బీజేపీ అధిష్టానం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నేతలందరినీ సంప్రదించి లేకపోతే కార్యకర్తలందరినీ సంప్రదించి డెసిషన్ తీసుకుంటుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.